వ్యవసాయ రుణాలు 2024-25 సంవత్సరంలో ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం 2,64,000 కోట్లు, పంట రుణాల కింద 1,60,000 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కింద 98,000 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు పంట రుణాల కింద 103,649 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలతో సహా వ్యవసాయ టర్మ్ రుణాల కింద 6,658 కోట్లు, మొత్తం 1,69,797 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం 9.0 లక్షలు పంట సాగుదారుల హక్కుల కార్డుల కింద జారీ చేశాం. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత పొందేందుకు వీలు కల్పిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో CCRCలు పొందిన కౌలు రైతులకు 1,443 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశాం. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024 అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు, భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 7 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది. అక్టోబర్లో 7 మొదలుకొని ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగాయి. మిగతా 2 ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం. వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ రుణాలు 3 లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా 1 సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ 2024-25 నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. చిన్న సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం, రైతులను అప్పుల ఊబిలో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా వారిని వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడుతుంది. 3 లక్షల వరకు పంట రుణం తీసుకొని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకి వడ్డీ లేని రుణాలు పథకం కింద 1 లక్ష వరకు పంట రుణం మొత్తంపై 4% వడ్డీ రాయితీ ఉంటుంది. పావలా వడ్డీ రుణాల పథకం కింద 1 లక్ష నుంచి 3 లక్షల వరకు పంట రుణం మొత్తంపై 1% వడ్డీ రాయితీ అందజేస్తుంది. 2024-25 సంవత్సరంలో వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో 628 కోట్లు ప్రతిపాదించడం అయింది. అన్నదాత సుఖీభవ, PM కిసాన్, సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకి అన్నదాత సుఖీభవ, PM కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. PM కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి రాష్ట్రంలో భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి 20,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపుల నుంచి అందించబడుతుంది. పథకం విధి విధానాలు, మార్గదర్శకాలపై ప్రభుత్వం ఆదేశాలు త్వరలో జారీ చేయబడతాయి. ఈ పథకం అమలుకు 4,500 కోట్లు ప్రతిపాదించామని చెప్పి తెలియజేస్తున్నాను. రైతు సేవా కేంద్రాలు RSK రైతుల ఆర్థిక జీవనోపాధి మెరుగుపరచాలనే ఉద్దేశంతో 10,778 రైతు సేవా కేంద్రాలను గ్రామ స్థాయిలో నెలకొల్పబడి నిపుణులైనటువంటి VAA, VHA, VSA మరియు VAHA, VFA వాళ్ళ ద్వారా నిర్వహించబడుతున్నాయి. గ్రామ స్థాయిలో రైతుకు కావలసినటువంటి అన్ని సేవలు, విత్తనాల సరఫరా, మట్టి పరీక్షలు,
ఈ పంట నమోదు, వ్యవసాయ యాంత్రీకరణ, కౌలుదారుల హక్కు పత్రాలు, పొలం పిలుస్తుంది, పంట నష్టపరిహారం, లబ్ధిదారులు సామాజిక తనిఖీ, పంటల బీమా, పంట యాజమాన్య పద్ధతులపై శిక్షణలు మొదలగు సేవలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. ఆర్ఎస్ స్కేల్ శాశ్వత భవనాలు, ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో సొంత భవనాలను సమకూర్చేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కేటాయిస్తూ 10,250 భవనాలు మంజూరు చేయడమైంది. దీనిలో భాగంగా 4,865 భవనాలు పూర్తయి రైతులకు కావలసిన సేవలు గ్రామ స్థాయిలో అందిస్తున్నాయి. రైతు సేవా కేంద్రాల నిర్వహణ కొరకు 2024-25 బడ్జెట్లో 26.92 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతను, ప్రమాణాలను ధృవీకరించి వీటి సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొని ఏర్పడినవే ఇంటిగ్రేట్ అగ్రి ల్యాబ్స్. నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, జిల్లా స్థాయిలో 9 ల్యాబ్స్ మరియు 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు నిర్మాణం చురుగ్గా సాగుతుంది. ఇప్పటి వరకు నియోజకవర్గ స్థాయిలో 113 సేవలు అందిస్తున్నాయి. మిగిలినవి వచ్చే ఖరీఫ్ నాటికి 2025 పంట కాలానికి అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాం. ఇంటిగ్రేటివ్ అగ్రి ల్యాబ్స్ కోసం 2024-25 బడ్జెట్లో 44.03 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. పంటల బీమా, వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తుఫాన్లు, కరువులు, అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడి గణనీయంగా నష్టాలు ఎదుర్కొంటుంది. వాతావరణంలో మార్పుల వల్ల కలిగే నష్టాల వల్ల కూడా రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. పంటల బీమా ఈ అనూహ్య నష్టాల నుండి రైతులు కాపాడుతూ అవసరమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది. పంటల బీమా యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ పథకం అమలును సమీక్షించడానికి, మార్పులను సిఫార్సు చేయడానికి గౌరవనీయులైనటువంటి వ్యవసాయ, ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారి సూచనల ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పునర్వ్యవస్థీకరించబడినటువంటి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కీలక మార్పులు చేయబడ్డాయి. ఈ 2 పథకాలు ఇప్పుడు ఖరీఫ్ మరియు రబీ సీజన్లో అమలు చేయబడుతున్నాయి. ఖరీఫ్ 2024 సీజన్లో ఈ పంట నమోదు ఆధారంగా ఉచిత బీమా వర్తింపజేయడం జరిగింది. రబీలో 2024-25 నుండి రైతులకు వారి అవసరాల మేరకు పథకంలో పాల్గొనే స్వేచ్ఛ, సౌలభ్యాన్ని అందించే స్వచ్ఛంద నమోదు విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టబడింది. దీని కొరకు రైతులు నామమాత్రపు ప్రీమియం చెల్లించవలసి వస్తుంది. ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య ఉద్యానవన పంటలకు 5% రైతులు చెల్లిస్తే మిగిలిన ప్రీమియాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించడం జరుగుతుంది. బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడినటువంటి బీమా కంపెనీల ద్వారా క్లెయిమ్స్ అన్ని కూడా చెల్లించబడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. జిల్లా స్థాయిలో కనీసం 2,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న అన్ని ప్రధాన పంటలకు ఈ పథకంలో చేర్చబడ్డాయి. ఖరీఫ్లో 2024 కోసం 22 పంటలు, అదేవిధంగా PMFBY కింద 15 మరియు RWBCI కింద 7 పంటలు కవర్ చేయబడుతున్నాయి. రబీ 2024-25కి 15 పంటలు, PMFBY కింద 13 మరియు RWBCI కింద 2 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25 రబీ నుండి మామిడి పంటకు కూడా ఈ పథకంలో తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఉద్యాన రైతులకి ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా వరి పంట దిగుబడిని అంచనా వేసే వ్యవస్థను ఉపయోగించడం అనేది ఒక కీలకమైనటువంటి పురోగతి సాధించడం జరిగింది. ఇది దిగుబడులను అంచనా వేయడానికి, క్లెయిమ్స్ పరీక్షలకు వేగవంతం చేయడానికి ఉపగ్రహ డేటా ఉపయోగిస్తుంది. OES టెక్ కింద శాటిలైట్ ద్వారా వచ్చిన దిగుబడి అంచనాలు 30% మరియు సాంప్రదాయ పద్ధతుల ద్వారా వచ్చిన దిగుబడి 70% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అహ్మదాబాద్లోని
స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరియు ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ భాగస్వామ్యంతో నంద్యాల, కాకినాడ జిల్లాల్లో ఖరీఫ్ రబీ 2024-25 మరియు 25-26లో అమలు చేయబడుతుంది. పథకం గురించి రైతులకు అవగాహన కల్పించడానికి పంటల బీమా ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. పంటల బీమా పథకం సజావుగా అమలు చేసేందుకు 2024-25 సంవత్సరానికి 1023 కోట్లు కేటాయింపుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. జీఏపీ పొలంబడి మరియు ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ కార్యక్రమం వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి ఉత్తమ వ్యవసాయ పద్ధతులను రైతుల్ని ఆచరింపజేసి తద్వారా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పండించి రైతులకు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించే కార్యక్రమమే ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడి పెరుగుతుంది. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఆహార భద్రతా ప్రమాణాలు కలిగి ఉండడంతో పాటు నాణ్యతలో అంతర్జాతీయ మార్కెట్ నందు గట్టి పోటీ ఇవ్వటం మరియు ఈ ఉత్పత్తులను రైతులకి, ఉత్పత్తిదారు సంఘాలకి డిజిటల్ మార్కెట్ ద్వారా అధిక ధరకు అమ్ముకునే అవకాశాలు ఉండడంతో ఈ కార్యక్రమం బహుళ ప్రయోజనం పొందుతుంది. 2023-24 సంవత్సరంలో 2.05 కోట్ల వ్యయంతో 1104 జీఏపీ పొలం బడులు నిర్వహించగా అందులో 23 లక్షలతో ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ పైలట్ గా నిర్వహించి 37 ఎఫ్పిఓల ద్వారా 37 ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్లు సాధించడం జరిగింది. తద్వారా 77.0 లక్షల రూపాయలు అదనంగా ఆదాయం లభించింది. 2024-25 సంవత్సరంలో 10.61 కోట్లతో ప్రతి మండలంలో ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కార్యక్రమాలు నిర్వహించాలని 154 ఎఫ్ఈఓల ద్వారా అమలు చేయుటకు ప్రణాళికలు తయారు చేసి 26 జిల్లాల్లో 1300 ఇండ్ గ్యాప్ కార్యక్రమాలు 40,000 మంది రైతులతో నిర్వహిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలని పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి, నష్టపోయినటువంటి రైతులను గుర్తించడానికి, రియల్ టైం డేటాను సేకరించడానికి ఈ పంట యాప్ వెబ్ అప్లికేషన్ ఉపయోగించాలని ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2024 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన వాస్తవ సాగుదారులకు తక్షణ సహాయం అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 23న జీఓఎంఎస్ నంబర్ 13 ద్వారా నష్ట పరిహార సాయాన్ని పెంచుతూ, ఉదాహరణకి వరి పంట గతంలో హెక్టారుకు 17,000 నుంచి 20,000కు పెంచాం. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. ఈ పంట ద్వారా వెబ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడి రాయితీ మొత్తం 284.56 కోట్లు రాష్ట్రంలో 21 జిల్లాల్లో వ్యవసాయ పంటలు నష్టపోయినటువంటి 1.90 లక్షల మంది రైతులకు ఆధార్ లింక్ ద్వారా ఖాతాల్లో నేరుగా బదిలీ చేశాం. 2024 జూలైలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయినటువంటి 4 జిల్లాల్లో 23,259 మంది పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విడుదల చేసిన పెట్టుబడి సాయం 25.75 కోట్లు త్వరలోనే అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2024 ఖరీఫ్లో 5 జిల్లాల్లో 54 మండలాల్లో కరువు మండలాలుగా గుర్తించాం. వీటిలో అన్నమయ్య 19, చిత్తూరు 16, శ్రీ సత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు 2 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2024-25 వార్షిక బడ్జెట్లో మొత్తం 8,564.37 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.